ఒక చిన్న పల్లెటూరు పచ్చని పొలాలు, ముదువైన కొండల మధ్యలో ఉంది. ఆ ప్రశాంతమైన ప్రదేశంలో పప్పు అనే చిన్న పిట్ట ఉండేది. పరిమాణంలో చిన్నదే, కాని దాని కలలు మాత్రం ఆకాశం అంత పెద్దవి. మేఘాలను తాకాలి, చాలా ఎత్తుకు ఎగరాలని దాని కోరిక. కాని పెద్ద పక్షులు దానిని చూసి నవ్వాయి. నువ్వు ఒక చిన్న పిట్టవి, నిజంగా మేఘాలపైకి ఎగరగలవా అని ఎగతాళి చేశాయి. ఒకరోజు ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారింది. గాలి బలంగా గర్జించింది. పెద్ద తుఫాను కురవబోతున్నట్లు అనిపించింది. అప్పుడే ఒక చిన్న మేఘం దారి తప్పి ఒంటరిగా ఆకాశంలో సహాయం లేకుండా తేలియాడుతూ ఏడుస్తోంది. పప్పు ఆ చిన్న మేఘాన్ని చూసింది. దానికి ఎలాగైనా సహాయం చేయాలని ఒక్కసారి ధైర్యం తెచ్చుకుని పైకి ఎగిరింది. ఆ చిన్ని మేఘం దగ్గరికి పోయి, నీకు నేను సహాయం చేస్తాను, నన్ను నమ్ము అని పప్పు గట్టిగా అరిచింది. నేను నీకు దారి చూపిస్తాను. గాలి ఉగ్రంగా వీచింది. మెరుపులు ఆకాశాన్ని చీల్చాయి. అయినా పప్పు వెనక్కి తగ్గలేదు. చివరికి ఆ పెద్ద మేఘాల గుంపు కనిపించింది. ఆ చిన్ని మేఘాన్ని ఆ పెద్ద మేఘాల దగ్గరికి చేర్చింది. చిన్న మేఘం ఆనందంతో మెరిసిపోయింది. అప్పుడే వర్షం కురవడం ప్రారంభమైంది. ఆ వర్షం నీటితో గ్రామం మొత్తం నిండిపోయింది. నువ్వు చిన్న దానివే అయినా నీకు ధైర్యం ఎక్కువే అని పెద్ద పక్షులు అంగీకరించాయి. అప్పుడు పప్పు గ్రహించింది, మనం నమ్మి దానికోసం ప్రయత్నిస్తే అది ఖచ్చితంగా సాధిస్తాము. మన హృదయంలో ఉన్న ధైర్యమే మనల్ని మేఘాలపైకి ఎత్తుకు తీసుకెళ్తుంది.